దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. నేటి దేవుని వాక్య దానాంశం కీర్తనల గ్రంథం 37వ కీర్తన 24వ వచనం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడై ఉన్నాడు. అలాగే నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. ఈ లోకంలో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనం అనేకసార్లు మనకున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకమైన పరిస్థితులు, స్థితిగతులను బట్టి అపవాది బంధకాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం చేయి విడిచిపెడతాం. కానీ దేవుడు మనల్ని చేయి విడివని దేవుడు, ఎన్నడూ ఎడబాయని దేవుడు. ఎందుకనగా ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. కనుక దేవుడు మనం విడిచిపెట్టినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టని దేవుడు. అలాగే ఈ లోకంలో మనం ఎన్ని కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ దేవుని యందు విశ్వాసం, నిరీక్షణ ఉంచి నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు, అపవాది ఎన్నో రకాలుగా మనల్ని కొంగదీయాలని, విశ్వాసం నుంచి తప్పించాలని, దేవుని నుంచి దూరం చేయాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనం ఎప్పుడైతే దేవునిపై మాత్రమే ఆధారపడినట్లయితే, దేవుని యందు విశ్వాసం, నిరీక్షణ ఉంచి నీతిగా, యథార్థవంతుగా, దేవునిగా జీవించినట్లయితే నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. కాబట్టి మనం కూడా అనేక సార్లు ఆత్మీయ జీవితంలో పడిపోయినప్పటికీ కూడా దేవుడు తన చేయి అందించి మనకు తోడుగా ఉండి, కాపుదల, సంరక్షణగా ఉండి, స్థిరమైన పునాది వలె నిలబెట్టి మనల్ని ఉన్నతమైన శిఖరాల్లోనికి నిలబెట్టగలడు. ఆమెన్. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని, ఎవరైతే వారికి ఉన్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకమైన పరిస్థితులు, స్థితిగతులను బట్టి అపవాది బంధకాల్లో ఉండి నిన్ను విడిచిపెట్టి ఎవరైతే దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేయి అందించి వారిని పైకి లేవనెత్తి నీతిగా, యథార్థంగా వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరిని దీవించును గాక. ఆమేన్.